న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో అగ్ని ప్రమాదం. శివపార్వతి రొయ్యల మేత గోడౌన్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో అగ్ని ప్రమాదం. శివపార్వతి రొయ్యల మేత గోడౌన్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 4 మోటార్ బైక్లు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ముమ్మిడివరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గోడౌన్లో నిల్వ చేసిన బ్లీచింగ్, జిప్సం, ఇతర కెమికల్స్ ఎండ వేడిమికి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక అంచనా. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు. గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల్లో భాగంగా ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శిథిలావస్థకు చేరిన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం, శ్రీ కేశవ స్వామి ఆలయం మరియు శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయం పునర్నిర్మాణ పనులకు పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2027 గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల్లో భాగంగా ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శిథిలావస్థకు చేరిన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం, శ్రీ కేశవ స్వామి ఆలయం మరియు శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయం పునర్నిర్మాణ పనులకు పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, అర్చకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా పత్తిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ ను సందర్శించి అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం. కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా పత్తిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ ను సందర్శించి అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ టాయిలెట్లను స్వయంగా తనిఖీ చేశారు.
టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు నీటి సౌకర్యం కూడా లేకపోవడంపై ఆర్టీసీ అధికారులను తీవ్రంగా మందలించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, రేపటిలోగా టాయిలెట్లను పూర్తిగా శుభ్రపరిచి అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాంటాక్ట్ చేస్తారు. ప్లాన్స్ ఆరే ఉన్నాడు అక్కడ. తీసుకున్నారు 5 రూపాయల 10 రూపాయలు డిమాండ్ ఏంటి సార్? ఎంపీడీఓ గారు వాషింగ్ అంటే వాషింగ్ కూడా పెట్టాలి, మంచినీళ్ళు వేరే బబుల్ పెట్టండి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన మల్లాడి కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం పుదుచ్చేరిలో ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి ఈ నెల 13న ప్రమాణ స్వీకారం అయ్యాక మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగడానికి మరో 5 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన మల్లాడి కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం పుదుచ్చేరిలో ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి ఈ నెల 13న ప్రమాణ స్వీకారం అయ్యాక మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగడానికి మరో 5 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా మల్లాడి విజయంలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా కానీ భాగం ఉన్నవారు తప్ప మిగిలిన వారు దండలు శాలువాలతో నా వద్దకు అభినందనలు తెలియచేయడానికి పాండిచ్చేరికి రావద్దని అన్నారు. యానాం వచ్చినప్పుడు ఊరేగింపుకు కూడా రావద్దని మనవి చేశారు. ముఖ్యంగా మంత్రివర్గంలో పలానా వారికి పలానా శాఖ అంటూ ఎటువంటి కామెంట్లు పెట్టవద్దు, ముఖ్యంగా ఎటువంటి అపోహలు సృష్టించవద్దు అని తెలిపారు. ప్రచారాలు నమ్మవద్దన్నారు. ఈ విజయం వారికి అంకితం అని చెప్పేసి అందరికీ కూడా మీడియా ద్వారాగా కృతజ్ఞతని తెలియజేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనగా దగ్గరగా వారం రోజులు అవుతూ వస్తుంది. మన ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారు 13వ తారీఖు ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాని తర్వాత వారి క్యాబినెట్లో ఎవరెవరు ఉండాలి అన్న దాని మీద వారు ఎన్ఆర్ పార్టీ తరపున, అలాగే ఎన్డీఏ తరపున, బీజేపీ తరపున ఎవరెవరు ఉండాలన్నది చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 7-8 రోజులు పట్టవచ్చు. దయచేసి ఎవరు కూడా ప్రమాణ స్వీకారం 13వ తారీఖున ఉంటుందని చెప్పేసి యానం నుంచి కానీ వివిధ ప్రదేశాల నుంచి కానీ ఎవరో రావద్దని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది కాకుండా సోషల్ మీడియాలో కానీ అలాగే పేపర్లో కానీ లోకల్ ఛానల్లో కానీ ఎవరికి తోచిన విధంగా వారు మా నాయకుడికి ఈ పదవి ఆ పదవి, ఈ పోర్ట్ఫోలియో ఆ పోర్ట్ఫోలియో, వీరికి మంత్రి పదవి రాదు వారికి మంత్రి పదవి రావద్దన్న విషయాల్ని దయచేసి అటువంటి జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి, ఈ విజయంలో నాకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సహాయం అందించిన వారు, అంటే ఆర్థిక సహాయాలు అటువంటివి కాదు, నేను గెలవడానికి కావాల్సిన ఓట్లు వేయించో లేదా ఓట్లు వేసో లేని వాళ్ళు నాకు అభినందనలు చెప్పడం కానీ, పాండిచ్చేరి వచ్చి కలవడానికి కానీ, రేపు నేను గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నేను యానం వచ్చినప్పుడు మీరు ఫ్లెక్స్లు కానీ దండలు కానీ షాళ్ళు కానీ వేయకుండా ఉండమని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు మనక్షాక్షి
మల్లాడి కృష్ణారావు విజయంలో నా పాత్ర ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే రాబోయే నేను యానం వచ్చినప్పుడు మీరు ఫ్లెక్స్ల్లో మీ ఫోటోలు వేసి అభినందనలు తెలియజేసినా, లేదు ఊరేగింపులో దండలేసినా షాల్ వేసినా వారికి మాత్రమే ఆ హక్కు ఉందే తప్ప చెయ్యని వాళ్ళు చేసినట్టుగా మీరు ముందుకు వచ్చి చేసిన వారిని ఎక్కడా కూడా మనసుకి కష్టం కలగకుండా చేయమని ఈ వీడియో ద్వారాగా కోరుతూ ఉన్నాను. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట బస్ స్టేషన్లో భావన ధనలక్ష్మి అనే మహిళను బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. వడ్లమూరు నుండి కాకినాడ వెళ్లే బస్సు ఎక్కి సామర్లకోట బస్ స్టేషన్లో దిగిన మహిళ కాంప్లెక్స్ లో రాజానగరం బస్సు ఎక్కేందుకు నడుచుకుని వెళ్తున్న మహిళను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన బస్సు. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట బస్ స్టేషన్లో భావన ధనలక్ష్మి అనే మహిళను బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. వడ్లమూరు నుండి కాకినాడ వెళ్లే బస్సు ఎక్కి సామర్లకోట బస్ స్టేషన్లో దిగిన మహిళ కాంప్లెక్స్ లో రాజానగరం బస్సు ఎక్కేందుకు నడుచుకుని వెళ్తున్న మహిళను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన బస్సు. బస్ స్టేషన్లో ఆందోళన చేపట్టిన మృతురాలి బంధువులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రికి ఘన స్వాగతం పలికిన దేవాదాయ శాఖ అధికారులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రికి ఘన స్వాగతం పలికిన దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు. దర్శనానంతరం వేద ఆశీర్వాదం అందుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి అనంతరం స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజుతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి దాదాపు 12 కోట్ల వ్యయంతో నిర్మించిన అనివేటి మండపం ఫేజ్ 2 ప్రారంభించిన మంత్రి ఆనం నారాయణ రెడ్డి. భక్తుల సౌకర్యార్థం 12.5 కోట్ల వ్యయంతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ప్రారంభించిన మంత్రి 4.5 కోట్ల వ్యయంతో నిర్మించిన శివాలయం, 5 అంతస్తుల రాజగోపురం ప్రారంభించిన మంత్రి ఆనం నారాయణ రెడ్డి. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం కొరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు. తిరస్కరించబడి ప్రతిపక్షానికి కూడా అర్హత లేని పరిస్థితుల్లో ఆ పార్టీ పోతూ పోతూ మాకు ప్రభుత్వాన్ని అప్పగించింది.
ఇది ప్రజా నిర్ణయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలిచ్చిన తీర్పు ఇవాళ మేము అధికారంలోకి రావడం జరిగింది. కాకినాడ జిల్లా పత్తిపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ బెంచ్ ను హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. కాకినాడ జిల్లా పత్తిపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ బెంచ్ ను హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ జి బిందు మాధవ్, స్థానిక న్యాయమూర్తి ఎల్ గోపీనాథ్, బార్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ జగడం సుజాత, జస్టిస్ విబిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ జ్ఞాపతి విజయ్, జిల్లా జడ్జి గంధం సునీత పాల్గొన్నారు. ఈ కొత్త బెంచ్తో పత్తిపాడు పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కావడంతో పాటు కేసుల విచారణ వేగవంతం కానుందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. మీరు గడి చెప్పండి, ఇలా రికార్డింగ్ అయిపోతుంది. వెల్కమ్ టు కలెక్టర్ కొద్దిగా సార్ సార్ కొద్దిగా సార్ श्रीमान कार्ड आपका न्यूज निकल आगे है। స్పీకర్ సార్ అచ్చిరామి గారు చూడండి. Sir, here, sir. Sir, here. Sir, here, sir. Sir.
వద్దు కాదు. ఉలికి అప్పారావు మెయింటైన్ ప్రెజెంట్ ఫర్ హియరింగ్ ఆఫ్ ఇష్యూస్ కాల 29 జూన్ ఎలిమినేట్ చక్రరావు శ్రీ ఆర్ఆర్ కిల్లమూడి బిఎస్ కిల్లమూడి పోలీసు వారు ఈ వార్త ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.